Hey guys, welcome back to our channel Competition Verse. Embedded Systems interviews లో most important topic pointers. నార్మల్ అప్లికేషన్ సాఫ్ట్వేర్లో పాయింటర్స్ కేవలం డేటా స్టోర్ చేయడానికి వాడితే ఎంబెడెడ్లో మాత్రం డైరెక్ట్ హార్డ్వేర్ సిలికాన్ అడ్రస్లను యాక్సెస్ చేయడానికి వాడతాం. ఈరోజు మనం ఎలాంటి సోది లేకుండా సింటాక్స్ అండ్ కోడింగ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్గా డీకోడ్ చేద్దాం. Let's start with the concept number 1. Normal pointers, which is direct register access. ఒక నార్మల్ వేరియబుల్ డేటా వాల్యూని దాచుకుంటే పాయింటర్ మాత్రం మరొక వేరియబుల్ లేదా హార్డ్వేర్ యొక్క మెమరీ అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. స్క్రీన్పై దీని ఎగ్జాక్ట్ సింటాక్స్ చూడండి. కర్సర్ దగ్గర ఉన్న సింటాక్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంటర్వ్యూలో ఈ సింటాక్స్ బ్రేక్ డౌన్ అడుగుతారు. ఇక్కడ u32_t అంటే ఆ అడ్రస్ లోపల ఉండే డేటా 32 బిట్ వైడ్ అని అర్థం. వోలటైల్ ఎందుకు వాడామంటే ఆ అడ్రస్లోని డేటా హార్డ్వేర్ వల్ల ఎప్పుడైనా మారొచ్చు కాబట్టి కంపైలర్ని కోడ్ ఆప్టిమైజ్ చేయకుండా ఆపడానికి. చివరగా ఉన్న వోలటైల్ u32_t ఆస్ట్రిక్ అనే హార్డ్ టైప్ కాస్ట్ ఒక రా హెక్సాడెసిమల్ నెంబర్ని అఫీషియల్ మెమరీ అడ్రస్గా మారుస్తుంది. కోడింగ్లో ఎలా వాడతాం? ఆస్టరిక్ GPIO_A_ODR ఆర్ =1 ఇలా మనం పాయింటర్ ముందు ఆస్టరిక్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ పెట్టి డిఫరెన్స్ చేయడం ద్వారా నేరుగా ఆ రిజిస్టర్లోని 3వ పిన్కి కనెక్ట్ చేసిన ఎల్ఈడిని ఆన్ చేయవచ్చు. పాయింటర్స్ లేకపోతే మనం హార్డ్వేర్ని డైరెక్ట్గా కంట్రోల్ చేయలేము. మూవింగ్ ఆన్ టు కాన్సెప్ట్ నెంబర్ 2, ఫంక్షన్ పాయింటర్స్. ఒక వేరియబుల్ అడ్రస్ని దాస్తే అది నార్మల్ పాయింటర్. అదే ఒక ఫంక్షన్ యొక్క ఎంట్రీ పాయింట్ అడ్రస్ని దాస్తే అది ఫంక్షన్ పాయింటర్. దీని సింటాక్స్ చాలా ట్రిక్కీగా ఉంటుంది. వాయిడ్ ఆస్ట్రిక్ timer_callback_ptr వాయిడ్. ఇక్కడ ఆస్ట్రిక్ టైమర్ కాల్బ్యాక్ ptr చుట్టూ బ్రాకెట్స్ పెట్టడం మ్యాండేటరీ. ఒకవేళ బ్రాకెట్స్ తీసేస్తే అది నార్మల్ పాయింటర్ని రిటర్న్ చేసే ఫంక్షన్లా మారిపోతుంది. కోడింగ్లో ఎలా వాడతాం? రియల్ టైంలో ఒక టైమర్ ఇంటరప్ట్ రన్ అవుతున్నప్పుడు టైమర్ అవ్వగానే ఏ ఫంక్షన్ కాల్ అవ్వాలో రన్ టైంలో డిసైడ్ చేయడానికి ఇది వాడతాం. కోడ్లో మొదట టైమర్ కాల్బ్యాక్ ptr =mytimer_isr అని అడ్రస్ అసైన్ చేస్తాం. ఆ తర్వాత ఈ పాయింటర్ని ఇంకొక ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్గా పాస్ చేసి బ్యాక్గ్రౌండ్లో ఆస్ట్రిక్ టైమర్ కాల్బ్యాక్ ptr అని నేరుగా ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. బూట్ లోడర్ నుండి మెయిన్ అప్లికేషన్కి జంప్ అవ్వడానికి కూడా వాడే మెకానిజం ఇదే. నౌ మూవింగ్ ఆన్ టు కాన్సెప్ట్ నెంబర్ 3, అర్రే ఆఫ్ పాయింటర్స్. పేరులోనే ఉంది, ఇది ఒక నార్మల్ అర్రే లాంటిదే, కానీ దీని లోపల నంబర్స్ ఉండవు, కేవలం మెమరీ అడ్రస్లు మాత్రమే ఉంటాయి. దీని సింటాక్స్ గమనించండి. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్కి ప్రెసిడెన్స్ ఎక్కువ ఉండటం వల్ల ఇది 3 ఎలిమెంట్స్ ఉన్న అర్రే అవుతుంది. అందులో ప్రతి ఎలిమెంట్ ఒక u32_t పాయింటర్. కోడింగ్లో ఎలా వాడతాం? సపోజ్ మీ మైక్రోకంట్రోలర్లో SPI1, SPI2, SPI3 అని 3 ఛానల్స్ ఉన్నాయి. వీటన్నిటి బేస్ అడ్రస్లను విడివిడిగా మేనేజ్ చేయడం కంటే ఇలా ఒకే అర్రేలో దాచుకుంటే కింద చూపించిన విధంగా ఒక్క ఫర్ లూప్లో రాయవచ్చు. ఇలా చేయడం వల్ల సైజ్ తగ్గి ఎగ్జిక్యూషన్ స్పీడ్ పెరుగుతుంది. ఇప్పుడు ఇంటర్వ్యూలో మిమ్మల్ని అందరికంటే స్మార్ట్గా చూపించే ఒక అడ్వాన్స్ ట్రిక్, అర్రే ఆఫ్ ఫంక్షన్ పాయింటర్స్. దీన్నే ఎంబెడెడ్లో జంప్ టేబుల్ అంటారు. దీని కాంబినేషన్ సింటాక్స్ ఇలా ఉంటుంది. కోడింగ్లో ఎలా వాడతాం? రియల్ టైంలో ఆటోమోటివ్ ఫైనైట్ స్టేట్ మిషన్స్ డిజైన్ చేయడానికి ఇది వాడతాం. సపోజ్ మీ సిస్టంలో 3 స్టేట్స్ ఉన్నాయి, ఐడిల్, రన్నింగ్ అండ్ ఎర్రర్. నార్మల్గా అందరూ పెద్ద పెద్ద స్విచ్ కేస్ లేదా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ రాస్తారు. దీనివల్ల
సిస్టమ్ స్లో అవుతుంది. కానీ మీరు స్మార్ట్గా ఈ 3 ఫంక్షన్స్ అడ్రస్లను ఒకే అర్రేలో పెట్టి సిస్టమ్ స్టేట్ మిషన్ కరెంట్ స్టేట్ అని ఒకే ఒక లైన్లో ఏ స్టేట్ ఫంక్షన్కైనా డైనమిక్గా కాల్ చేయవచ్చు. ఇలాంటి స్విచ్ కేస్ అవసరం లేదు. సో చూసారు కదా ఫ్రెండ్స్, పాయింటర్స్, ఫంక్షన్ పాయింటర్స్, అరే ఆఫ్ పాయింటర్స్ అండ్ జంప్ టేబుల్స్. థియరీ పరంగా కన్ఫ్యూజింగ్గా ఉన్న కోడింగ్లో వీటి సింటాక్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ చాలా పవర్ఫుల్. ఎంబెడెడ్ డ్రైవర్ డెవలప్మెంట్కి ఇవే పిల్లర్స్. నెక్స్ట్ వీడియోలో ఈ పాయింటర్స్ మీద టాప్ 10 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూద్దాం. ఆ వీడియో మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే కాంపిటీషన్ వర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.